House, a complete family showroom, opposite Bank of Baroda, Station Road, जिला विकाराबाद, तांडूर। हमारे यहाँ हम अक़साम के शूज, चप्पल, सैंडल, स्कूल शूज वाजिबी दाम पर दस्तयाब हैं। मजीद तफसीलात के लिए इन नंबरात 9032506444 या 9160181478 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। देवर खदरा रुकन असम्बली जी मधुसूदन रेड्डी के जेर एहतमाम वजीर आबकारी व ममानियत, सयाहत व सकाफत जोपल्ली कृष्णा राव ने रुकन पार्लियामेंट मल्लू रवि, मुत्तहदा महबूब नगर जिले के अराकीन असम्बली मेघा रेड्डी, विरलापल्ली शंकर, अनिरुद्ध रेड्डी, वाकिटी श्रीहरि, कसी रेड्डी, नारायण रेड्डी, कुचुगुला राजेश रेड्डी, वंशी कृष्णा और गदवाल ZP सदर नशीन सरिता के हमरा सरला सागर प्रोजेक्ट को सयाहती मरकज के तौर पर तरक्की देने के लिए प्रोजेक्ट का मुआयना किया। इस मौके पर वजीर जोपल्ली कृष्णा राव ने कहा कि पिछले 10 सालों में BRS हुकूमत ने एशिया का मशहूर साइफोन सिस्टम वाले प्रोजेक्ट को नजरअंदाज किया और उन्होंने यकीन दिलाया कि इस प्रोजेक्ट को सयाहती मरकज में तब्दील करते हुए यहाँ एक इको पार्क बनाते हुए बोटिंग का आगाज करेंगे। इस मौके पर अराकीन असम्बली के अलावा चल्ला वंशी चंद रेड्डी, संपत कुमार और दीगर मौजूद थे। గౌరవ శాసనసభ్యులు బసవరాజ్ రెడ్డి గారు ఈ యొక్క దేవరకద్ర నియోజకవర్గం రావాలి, గురుమూర్తి దేవస్థానానికి వచ్చి దైవ దర్శనం చేసుకుని, అట్లాగే అతి పురాతనమైనటువంటిది అంటే స్వాతంత్రం కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్, అంటే ఆనాడే అంత అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు, ఏషియా ఖండంలోనే వెళ్ళేటటువంటిది. దీన్ని సందర్శించి అక్కడ కురుమూర్తి దగ్గర ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఈ యొక్క సరళా సాగర్ సందర్శించి ఇక్కడ టూరిస్టులకు రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది, ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ, దీంతో పాటుగా కోయిల్సార్ వెళ్ళింది, వీటన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుందని ఇక్కడ పిలిస్తే రావడం జరిగింది. మరి మాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 13 మంది శాసనసభ్యులు రావడం జరిగింది. అట్లాగే ఎంపీ గారు, అట్లాగే వంశీ చంద్ గారు, ఏసీ CWC మెంబర్ గారు, అట్లాగే ఏసీ సెక్రటరీ సంపత్ గారు, శాసనసభ్యులందరూ కూడా అట్లాగే ఈ డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే గడచిన దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతమైన టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, అట్లాగే ప్రకృతికి సంబంధించిన అందాలు కావచ్చు, అట్లాగే కళలు కావచ్చు, ఇట్లా చాలా రకాల మనకు పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా. ఏమీ లేనటువంటి దుబాయ్, ఏమీ లేనటువంటి సింగపూరు, ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ, తాగడానికి మంచిగా లేదు. అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది. మరి ఇన్ని ఉన్నటువంటి, ఇంకో వైపున అటవీ సంపద, ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో, ఈవెన్ మన దేశంలో పోల్చుకుంటే కూడా చాలా, అసలు 1% కూడా మనం అటాక్ చేయలేకపోతున్నాం. అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో, ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈ రోజున ఈ కురుమూర్తి దేవుని
దర్శించుకొని సరళాసాగర్ కోయిల్ సాగర్కు కురుమతికి ఈ మూడింటికి కూడా ఈరోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోయిల్ సాగర్లో ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేయడం చేస్తాం. ఒక అద్భుతమైన ప్రాంతం సరళాసాగర్. మీరు చెప్పినట్టుగా దశాబ్ద కాలాల నుంచి సరళసాగర్ను 2 దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించారు. ఎవరు ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తప్పనిసరిగా దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు, అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏంది అవసరం ఉందో మా అధికారులు కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. టూరిజం శాఖ ఏమో కానీ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన ఇండియాలోనే. దీన్ని ముందు కాపాడే ఏర్పాటు చేయండి సార్. పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, హెరిటేజ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా వీటిని కాపాడుకోవాల్సి మీరు కాపాడుకుంటూ టూరిస్ట్ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేపడతాం. ఏం లేదు, కొద్దిగా శిథిలావస్థ చేరుకున్నది. దేవరకద్ర నియోజకవర్గానికి టూరిజం స్టడీ టూర్లో భాగంగా పెద్దలు గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ టూరిజం మినిస్టర్ గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చాలా వంశచంద్రరెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ గారు, గద్వాల ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ గారు, అదేవిధంగా చాలామంది ముఖ్య నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఉద్దేశము ఇక్కడ మొదటగా ఉదయం కురుమూర్తి స్వామి టెంపుల్ని దర్శించుకొని అక్కడ ఎకో టూరిజంకు సంబంధించి టెంపుల్ దగ్గర ఏమేమి మనం టూరిజం పరంగా డెవలప్ చేయొచ్చు, అదేవిధంగా సరళసాగర్ ప్రాజెక్టు రావడం ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సరళసాగర్ అనేది ఏసియాలోనే అప్పట్లో 1956లో ఒక సాంకేతిక పరంగా ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ ప్రాజెక్టును సందర్శించి అక్కడ కూడా ఈ సరళసాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా ఎలాంటి టూరిజం అంటే డెవలప్మెంట్, టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, టూరిస్టులను ఏ విధంగా ఆకర్షించడానికి మనం ఏమేమి చేస్తే బాగుంటుందనే విషయాల మీద ఇక్కడ స్టడీ చేయడానికి రావడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా పోవడం జరుగుతుంది. అక్కడ కూడా టూరిజం పరంగా గౌరవ మంత్రి గారు ఆధ్వర్యంలో అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ మనం టూరిజం పరంగా ఏం చేయొచ్చు, మనం అంటే టూరిస్టులందరూ కూడా ఇన్ని ప్రాంతాలు అంటే ఇంత ప్రాముఖ్యత గల ప్రాంతాలు మన దగ్గర ఉన్న కూడా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక్కడ టూరిస్టులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కడో పోయి దూర ప్రాంతాలకు పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతంలో ఇంత ప్రాముఖ్యత గల ప్రాజెక్టులు పెట్టుకొని మన ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।